హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్టెల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ వ్లాగ్స్. థంబ్నెయిల్ చూశారు కదా, ఇక మీకు వీడియో ఏంటో అర్థమైపోయింది కదా. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ మంచి వీడియో అయితే చేశాను. సీడ్స్ అయితే తెచ్చామండి, మేము వ్యవసాయం చేస్తామని చెప్పాను కదా. కూరగాయలు ఆకుకూరలు వేయటానికైతే సీడ్స్ తెచ్చాము. మరీ ఎక్కువ పెద్దగా తేలేదు, మేము ఎంతవరకు ఇప్పుడు వేయాలనుకుంటున్నామో అంతవరకు అయితే సీడ్స్ తెచ్చాము. ఏమేమి సీడ్స్ తెచ్చాము అనేది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏం సీడ్స్ తెచ్చాను, వాటి కాస్ట్ ఎంత పడింది, నేను ఎక్కడ తెచ్చాను అనేది అయితే మీకు డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో. ఇవేనండి ఆకుకూరలు కూరగాయల సీడ్స్, షాప్లో తీసుకొని డైరెక్ట్ బాయ్ దగ్గరికే వచ్చాను. ఇప్పుడు అన్నీ మీకైతే చూపిస్తున్నాను, ఏమేమి తెచ్చాను, వీటి కాస్ట్ ఎంత పడిందని డీటెయిల్గా వివరిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి బీరగింజల డబ్బా. దీని కంపెనీ వచ్చేసి మనకి సానియా బీరగింజల డబ్బా. ఇది వచ్చేసి 50 గ్రాముల డబ్బా ఉంటుంది. ఆల్రెడీ ఎప్పుడైనా 100 గ్రాముల డబ్బాస్ అయితే మేము తెచ్చేది. నెంబర్ 1 బీరగింజలు సానియా కంపెనీ. ఎప్పుడైనా 100 గ్రాములు తెచ్చేది, కానీ ఈసారి అవైలబుల్గా లేవని చెప్పేసి 50 గ్రాముల డబ్బాలు అయితే 2 తెచ్చాము. వీటి కాస్ట్ అనేది కూడా మీకు వెనక సైడ్ చూపిస్తాను చూడండి. 850 రూపీస్ పడుతుంది. 850 రూపాయలు ఎంఆర్పి చూపిస్తుంది మనకి ఇక్కడ. 50 గ్రాముల బీరగింజలు అంటే కాస్ట్ ఇంతగా ఉన్నదంటే క్రాప్ ఎలా వస్తుందని మీరు అనుకోవచ్చు, కానీ క్రాప్ అయితే చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ సానియా కంపెనీకి చెందిన బీర సీడ్స్ అయితే తెస్తాము. మరి ఇంకా తెచ్చేది కూడా ఉన్నది. ఒకేసారి తేవాలంటే మనకి అమౌంట్ అనేది అడ్జస్ట్ కాదు కాబట్టి ప్రజెంట్ అయితే 50 గ్రాముల డబ్బాలు ఒక 2 అయితే తెచ్చాము. ఇది ఎంతకి వస్తుందని మీకు డౌట్ కూడా ఉండొచ్చు. ఇది మనకి ఒక 10 గుంటల వరకు అయితే రావడం జరుగుతుంది. అంటే అచ్చుకు పెడితే సరిపోవు అనుకుంటాను, కానీ మేము కాలువలు చేసి పెడతాము. మాకు డ్రిల్లర్ ఉంది కదా, దాంతో కాలువలు చేసి అయితే ఈ సీడ్స్ పెడతాము. 50 గ్రాములు ఈ డబ్బాలు వచ్చేసి 2 గ్రాములు 100 గ్రాములు. సానియా కంపెనీ చాలా నెంబర్ 1 కంపెనీ. మీరు తెచ్చుకోవాలనుకున్నా కూడా తెచ్చుకోండి. ఇవి నేను ఎక్కడ తెచ్చానంటే సూర్యాపేట జిల్లా సూర్యాపేట సూర్య అగ్రోస్లో తెచ్చాను. మీకు ఆల్రెడీ బ్యాగ్ మీద ఆల్రెడీ మీకు బ్యాగ్ మీద నేమ్ అయితే చూపించాను. చాలా నెంబర్ 1 ఇవైతే. నేను ఎవరికైనా వ్యవసాయం చేసే వాళ్ళకి బీర సీడ్స్ ఏవి అని అంటే మాత్రం ది బెస్ట్ అని అయితే చెప్తాను. సానియా సూపర్ నెంబర్ 1గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చిక్కుడు గింజలు తెచ్చాము. 1/2 కేజీ ప్యాకెట్ చిక్కుడు గింజలు అయితే తెచ్చాము. ఒకటండి, ఇవి తీగబారే చిక్కుడు గింజలు అయితే కావు, కూర్చొని కాసే చిక్కుడు గింజలు. మేము ఆల్రెడీ ఇంతకుముందు తేవటం జరిగింది, పెట్టడం జరిగింది. చాలా ఎక్కువగా క్రాప్ అయితే రావటం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ పెట్టాలని చెప్పేసి. ఇందులో మరొక మాట, కూరగాయలు వేయాలనుకునే వాళ్ళు వేసంగి కూరగాయలు వేరే ఉంటాయి, వానాకాలం వేరే ఉంటాయి. కాబట్టి మీరు ఏ సీజన్లో కూరగాయలు అయితే ఏ సీజన్లో కూరగాయలు వేయాలనుకుంటున్నారో ఆ సీజన్కు తగ్గ కూరగాయలు మీరు తెచ్చి వేసుకోవచ్చు. ఇవైతే మేము వేసంగికి వేద్దామని చెప్పేసి తేవటం జరిగింది. కంపెనీ వచ్చేసి కంపెనీకి చెందిన చిక్కుడుకాయ సీడ్స్, కూర్చొని కాసే చిక్కుడు. చాలా బాగుంటాయి. ఒక్కొక్క సీడు ఒక్కొక్క కంపెనీకి చెంది చాలా బెస్ట్ అని అయితే చెప్పచ్చు. ఇవి 1/2 కేజీ ప్యాకెట్ అయితే నేను తేవడం జరిగింది. మీకు ఇక్కడ కాస్ట్ కనిపిస్తుంది చూడండి. 1/2 కేజీ ప్యాకెట్, దీని వెయిట్ వచ్చి 1/2 కేజీ ఇక్కడ చూడండి. ఎంఆర్పి వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది 550 రూపాయలని చూపిస్తుంది. 1/2 కేజీ ప్యాకెట్ చాలా బాగుంటుంది. 550 రూపాయలు కాస్ట్ చూపిస్తుంది, కానీ మనకు అంత కాస్ట్ ఏం పడదండి. వాళ్ళు ఎంఆర్పి అలా వేస్తారు, కానీ మనకి తక్కువగానే ఇస్తారు. గణేష్ కంపెనీకి సంబంధించిన చిక్కుడు సీడ్స్ అయితే ఇవి వచ్చేసి 1/2 కిలో ఎంత భూమికి వస్తాయని మీరు అడగచ్చు. నేనైతే ఒక 10 గుంటలకి వస్తాయని చెప్తాను. ఎందుకంటే అచ్చుకు పెట్టేటోళ్ళు ఉంటారు, కాలువలు చేసి పెట్టే వాళ్ళు ఉంటారు. అచ్చుకు పెడితే సీడ్స్ అయితే చాలా ఎక్కువ పడతాయి, కాలువలు చేసి పెడితే కొంచెం తక్కువగా సీడ్స్ అయితే పడతాయి. కాబట్టి మేమైతే కాలువలు చేసే పెడతాము. మరి ఈ సీడ్స్ అయితే చిక్కుడు సీడ్స్ చాలా నెంబర్ 1 అని చెప్పచ్చు. తర్వాత వచ్చేసి ఇంకా ఏంటంటే పాలకూర సీడ్స్. ఆకుకూరలు కూడా చాలా ఇంపార్టెంట్. మేము చాలా ఎక్కువగా కూరగాయలు ఆకుకూరలు వేసాము కాబట్టి ఆకుకూరలు కూడా ఉండాలి. ఎందుకంటే మనకి కూరగాయల కంటే ముందు ఆకుకూరలు చేతికి రావడం జరుగుతుంది హార్వెస్టింగ్కి. కాబట్టి కూరగాయలు వేశాక ఆకుకూరలు అలకాలని ఆకుకూరలు కూడా తెచ్చాము. ఇది వచ్చేసి పాలకూర ప్యాకెట్, పాలక్. దీని పేరు వచ్చేసి
అద్వాంత, దీని పేరు వచ్చేసి అద్వాంత పాలకూర సీడ్స్ అండి. చాలా చాలా మంచి పాలకూర సీడ్స్ ఇవి. వీటి వెయిట్ ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు కదా, దీని వెయిట్ వచ్చేసి 1/2 kg అండి. మనకు చూడండి ఇక్కడ 1/2 kg అని ఇక్కడ కనిపిస్తుంది, పేరు కూడా వాళ్ళు ఎంత వెయిట్ ఉందని ఇస్తున్నారు. 1/2 kg, దీని కాస్ట్ 550 అని ఉన్నది, కానీ దీని కాస్ట్ 550 రూపాయలు ఉండదండి. మేము 200లో అలా తీసుకొస్తుంటాము. ఇంతకుముందు తెచ్చినప్పుడు 180 ఉండే, కానీ ఇప్పుడు జిఎస్టీ అది ఇది అని చెప్పేసి కొంచెం కాస్ట్ పెరిగింది కదా, దీని కాస్ట్ అయితే 200 రూపీస్ అయితే మనకు పడింది. 1/2 kg సీడ్స్ అయితే వచ్చాయి. ఇవి ఎంతకు వస్తుందనంటే మాత్రం పీకల్ లెక్క చేసి అలుకుతామండి. 10 గుంటలు 5 గుంటలు అని చెప్పలేము, మనము అలికే దాన్ని బట్టి ఉంటుంది. మేమైతే 1/2 kg తెచ్చాము. ఇవే తెచ్చారు మీకు సరిపోతాయి అని అనుకోవచ్చు. కొన్ని పాత సీడ్స్ ఇంట్లో ఉన్నాయండి, అంటే 6 months బ్యాక్ తెచ్చిన సీడ్స్ ఉన్నాయి. వాటికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎక్స్పైరీ డేటు అవ్వనివి మనం చూసి తెచ్చుకోవాలి. ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి, బ్యాక్ సైడ్ మనకు ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ చూసుకొని మనం ఏ సీడ్స్ అయినా చూసుకొని తెచ్చుకోవాలి. మనకి ఇంకా 6 months తర్వాత 1 year తర్వాతనైనా కూడా యూజ్ చేసుకోవడానికి అనుగుణంగా ఉండేటట్టు. మాకు 6 months బ్యాక్ తెచ్చిన సీడ్స్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు కొంచెం తక్కువలో అయితే తెచ్చాము. ఇది వచ్చేసి పాలకూర 1/2 kg ప్యాకెట్. తర్వాత వచ్చేసి కోరియండర్ సీడ్స్ అండి. కోరియండర్ అంటే ధనియాలు. చూడండి, దీని పేరు వచ్చేసి నామ్దారి కోరియండర్. ఇది వచ్చేసి చాలా చాలా బాగుంటుందండి. హరిప్రియ, నామ్దారి, అంకుర్, ఇలా 3 రకాల సీడ్స్ అయితే మేము యూజ్ చేస్తాము. ఆ 3 చాలా చాలా మంచి సీడ్స్ అండి. తర్వాత మాకు హరిప్రియ అంకుర్ అందుబాటులో లేని టైంలో ఈ నామ్దార్ని మేము యూజ్ చేస్తాము. చాలా 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 బాగా మనకి కోరియండర్ అయితే రావటం జరుగుతుంది. ఇది ఎంత వెయిట్ ఉంది అనుకుంటున్నారా, ఇది వచ్చేసి 1/2 kg ఉంటుంది మనకి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ 1/2 kg కనిపిస్తుంది కదా, 500 grams అని చెప్పేసి. దీని కాస్ట్ ఎంత ఉంటుంది అని అనుకుంటున్నారా, దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్కువగానే ఉంటుంది, కానీ కాదండి, మనకి ఇక్కడ 250 రూపీస్ అయితే ఉన్నది మనకి దీని కాస్ట్. కానీ మనకి 250 అయితే ఉండదు, చాలా తక్కువగానే ఉంటుంది, 200 లోపే ఉంటుంది. నేను కాస్ట్ ఎందుకు చెప్పట్లేదంటే ఇక్కడ ఎంఆర్పి ఉన్నది కాబట్టి కొన్ని షాపులలో కొన్ని రేట్లు అయితే అమ్ముతుంటారు. 200 ఉంటుంది ఖచ్చితంగా. దీని కాస్ట్ అయితే 250 మనకి ఇక్కడ ఉంది. ఎంఆర్పిని బట్టి అయితే ఉండదు కాబట్టి 200కి అయితే మేము తేవడం జరిగింది. నామ్దారి చాలా చాలా మంచి కంపెనీ. ఇది 1/2 kg ప్యాకెట్. ఇది కూడా ఎంతకు వస్తుంది అనేది మనం ఏమీ చెప్పలేము, ఎందుకంటే మనము చల్లేదాన్ని బట్టి ఉంటుంది, ఎక్కువగా తక్కువగా. మరి ఈ సీడ్స్ని ఒక ట్రిప్ చేస్తే మనము చాలా ఎక్కువ కోరియండర్ అయితే పండియచ్చు. 1/2 kg సీడ్స్తో మనం చాలా ఎక్కువ కొత్తిమీర అయితే పండియచ్చు. ఆ ట్రిప్ ఏంటంటే మాత్రం నేను సీడ్స్ చల్లేటప్పుడు మీకు వీడియోలోనైతే చేసి చూపిస్తాను. మరి ఇలాంటివి అయితే మేము 2 ప్యాకెట్స్ అయితే తేవటం జరిగింది. 1/2 kg ప్యాకెట్స్ 2 ప్యాకెట్స్ అయితే తెచ్చాము. అంటే ఇంకా ఉన్నాయి, చెప్పాను కదా 6 months బ్యాక్ తెచ్చిన సీడ్స్ ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి, అందుకే 1 kg అయితే తేవటం జరిగింది. 1 kg సీడ్స్ తోటి మనము దాదాపు ఒక 30,000 రూపాయల పంట అయితే పండించవచ్చండి. మేము ఎందుకంటే పండించాము, ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, అందువల్లనే నేను ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఇవైతే 1 kg తెచ్చాము, 1/2 kgs. నామ్దారి అయితే 2 ప్యాకెట్స్ అయితే తేవటం జరిగింది. తర్వాత ఇవి వచ్చేసి ఇప్పుడు కిందకి పెట్టేస్తాను. తర్వాత ఇవి వచ్చేసి మెంతులు. చూడండి, మెంతులు ఇవి కూడా చల్లటానికే తెచ్చాము. మెంతులు ఇవి మనకి కేజీ వచ్చేసి 100 రూపీస్ అయితే పడటం జరుగుతుంది. ఈ మెంతులు మనకి 100 రూపీస్ అయితే కేజీ పడటం జరుగుతుంది. ఈ సీజన్లో చాలా ఎక్కువగా మెంతు కూర అయితే సేల్ అవుతుంది కాబట్టి, అంటే ఇది పండేది కూడా ఈ సీజన్లోనే పండుతుంది, ఏ సీజన్లో పండదు. చలికాలం టైంలో చాలా ఎక్కువగా రావటం జరుగుతుంది, అందుకని మేము చల్లటానికి అయితే తెచ్చాము. ఒక 4 kgs అయితే తెచ్చాను ప్రజెంట్. ఇంకా తర్వాతకైతే చల్లటానికి తేవాల్సి ఉంది, కానీ ఫస్టే కదా అందుకని చెప్పేసి కొంచెం తక్కువగా తెచ్చాము. అంటే ఇది కూడా అంతా ఒకేసారి అలకకూడదండి, ఒక 4-5 kgలు ఒకసారి అలికాక స్టెప్ బై స్టెప్ మనం అలుకుతూ ఉండాలి. ఇది అలికిన ఒక 3-4 రోజులకి మళ్ళీ వేరే కూర అలికితే అలా మనకి 1 by 1 క్రాప్ అనేది రావటం జరుగుతుంది. అంతా ఒకేసారి చల్లామనుకోండి మనకి కూర అనేది వేస్ట్ అవుతుంది, ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే సేలింగ్ అనేది కొంచెం డల్ అయిపోయింది అనుకోండి, కూర ఖరాబ్ అయిపోతుంది, నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది.
నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అందుకనే ఒక 5 కేజీస్ అలికాక తర్వాత మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ ఒక 5 కేజీస్ అలా అలుకుతూ మనం ఈ కూర అయితే హార్వెస్టింగ్ చేయాలి. ఈ సీజన్లో చాలా ఎక్కువగా వస్తుంది. ఒకటండి మెయిన్ వచ్చేసి మనము ఆకుకూరలు అలకాలంటే మాత్రం దసరా దీపావళి వెళ్ళిన తర్వాత మనం కూరగాయలైనా ఆకుకూరలైనా వేసామనుకోండి, మనకు చాలా ఎక్కువగా పంట అనేది రావటం జరుగుతుంది. వర్షాకాలంలో అలికితే ఆ వర్షాల వల్ల కూరలు అనేవి ఖరాబ్ అయిపోవటం, నీళ్లు నిలబడటం అలా జరుగుతుంది. తర్వాత ఎండాకాలంలో అలికినా కూడా గ్రోత్ అనేది సరిగా ఎక్కువగా ఉండదు. ఈ దసరా దీపావళి వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువగా మనకు ఆకుకూరలు అయితే వస్తాయి. అంటే ఎండాకాలంలో కూరలు రావట్లేవా, వర్షాకాలంలో రావట్లేవా అనొచ్చు. కానీ మా భూములకు తగ్గట్టుగా మేము ఈ సీజన్లో ఆకుకూరలు వేస్తేనే చాలా ఎక్కువ ఆకుకూరలైనా కూరగాయలైనా ఏ భూమికి తగ్గట్టుగా మనము పంట అయితే పండించాలి. మాకైతే మా భూమికి బట్టి ఈ సీజన్లో పండిస్తేనే కూరలు చాలా ఎక్కువగా రావటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి చుక్కపూత అండి. నెక్స్ట్ చుక్కపూత మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చాలామందికి చాలా ఇష్టము చుక్కకూర అంటే. చూడండి, ఇది వచ్చేసి చుక్కకూర. ఇది కొనుక్కరాలేదండి, మార్కెట్లో కొనుక్కొని తేలేదు. ఇది మా పిన్ని వాళ్ళు పండించారు, వాళ్ళు వేశారు, చుక్కకూర అయితే వేశారు. చూడొచ్చు. అయితే నేను మా పిన్ని దగ్గర ఉందని చెప్పేసి కొనుక్కొని రాలేదు. పూత చూడటానికి కొంచెం నల్లగా ఉంది, కానీ ఇది చాలా బాగా మొలుస్తుంది. కొత్త పూతే. 6 months బ్యాక్ తను చేయటం అయితే జరిగింది. తను చుక్కకూర అయితే వేసింది. తర్వాత చాలా ఎక్కువగా పండించటంతో తను కూర హార్వెస్టింగ్ చేయలేక వదిలేస్తే అది పూత చాలా ఎక్కువగా పూత వచ్చిందని చెప్పేసి తను గింజలు చేసింది. నేనైతే తన దగ్గర తెచ్చాను. నా దగ్గర ఉన్నది తీసుకుపో అని చెప్పి మా పిన్ని అనేసరికి నేను తన దగ్గర తీసుకొని వచ్చాను. నాకు ఇప్పుడు వీటి ద్వారా ఎంత ఒక 400 వరకు మనీ మిగిలినట్టే అయిపోయింది మా పిన్ని ద్వారా. చూడండి, చుక్కపూత అయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చుక్కపూత నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా మన వీడియోలో అయితే చేశాను. ఇవి వచ్చేసి ఆనక్కాయ గింజలు. మా ఇంటి పక్కన అత్తమ్మ దగ్గర ఉన్నాయని చెప్తే నేను ఇక కొనుక్కొని రాకుండా తెచ్చాను. చూడండి, ఆనక్కాయ గింజలు. ఇందులో 2 రకాల సీడ్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి హైబ్రిడ్, ఒకటి వచ్చేసి నాటు. 2 రకాల సీడ్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా పెట్టాలని అయితే అనుకుంటున్నాను. అక్కడక్కడ పెడితే మనకి అప్పుడప్పుడు కూరకి తర్వాత ఎక్కువగా వెళ్ళినప్పుడు మనం మార్కెటింగ్ కూడా చేసుకోవటానికైతే ఉంటుంది. మరి చూసారు కదా, మేము వ్యవసాయం చేయడానికి తెచ్చిన కూరగాయ సీడ్స్, ఆకుకూరల సీడ్స్, ఇంకా పాత సీడ్స్ అయితే చాలా ఉన్నాయండి. అవి కూడా నేను ఇంకా దుక్కి అయితే ఇంకా సిద్ధం కాలేదు. దుక్కి దున్నాక పీకలు చేసేటప్పుడు అవి కూడా తీసుకొస్తాను. వాటికి సంబంధించి కూడా మీకు చూపిస్తూ వీడియో అయితే చేస్తాను. మేము కూరగాయలు ఏ విధంగా వేస్తాం వీడియో మీకోసం అయితే తప్పకుండా చేస్తాను. మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి, మిస్ అవ్వద్దు. మన ఛానల్ వచ్చేసి కటిల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్. ఫాలో అవుతూనే ఉండండి. ప్లీజ్ లైక్ చేయటం మర్చిపోవద్దు. వీడియో నచ్చింది కాబట్టి లైక్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.